రానివాడు అంటావు జగన్మోహన్ రెడ్డి. నువ్వెవరు అసలు రానివ్వటాయి? ఆ టెన్షన్ నాకు ఉంది రే. జగన్ ని మళ్ళీ అధికారంలోకి రానివ్వనంటాయి. నేను చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? చేతకాని వాటిలా కనిపిస్తున్నానా? అడిగి మరీ తెలుసుకుంటాడేట్రా కదా. ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. నేను అడుగుతాను పవన్ కళ్యాణ్, నువ్వెవరు మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అయ్యి బాబోయ్ నిజమే. నమ్మబుద్ధి కావట్లేదురా. సంవత్సర కాలంగా ఎక్కడున్నావు? వారు అద్భుతమైనటువంటి నటనా చాతుర్యాన్ని కనబరిచారు. నీ రాక్షస ప్రభుత్వం, నరకాసుర ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు? ఇలాంటి రెకరెకలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. మా మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడుతున్నావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే న్యాయ నిర్ణేతలు. వైచీపో అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు. హెలికాప్టర్ మీద చూద్దామని. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు. కానీ ఇట్లాగం చేసిండేంద్రుడు. మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లాగే, జగన్ రాడు, రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా. నీకు స్పాట్ నేను రప్ప మంచిది కదా. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఏంటంటే ఎవరి కాళ్ళు మనం రప్ప అనుకుంటూ తిరుగుతుంటే మనకి పోయినసారి దెబ్బ పడిపోయింది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? జగన్ ని తేవాలన్నా ఆపాలన్నా, చంద్రబాబుని పాతాళానికి తొక్కాలన్నా, ఏంటి బాబు అన్న సీటులో కూర్చోబెట్టాలన్నా ఈ రాష్ట్ర ప్రజలదే అంతిమ నిర్ణయం. ఆయన కూడా అదే మాట్లాడుతున్నారు. రాజీనామా చేస్తారా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు మళ్ళీ 11 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తారా? ఆ సత్తా మీకుందా? నీకులాగా నాకులాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గొట్టాంది పాత్ర ఉండదనేది నువ్వు నేను తెలుసుకుంటే మంచిదని చెప్పినది కూడా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. మోసం జరిగిందంటారు, మరి గెలిచి చూపించండి. 100% ఇప్పుడు మీకు నీకు దండం అమ్మా. నువ్వెక్కడ దొరికావే నాకు? నన్ను మా వాళ్ళే తెగ బూతులు తిట్టారు. చాలా గొప్ప పని చేశావు. ఆయనకి ఎక్కడ కూడా గౌరవం తగ్గకూడదు. ఇవాళ చెప్పండి మీరు ఏం జరుగుతుంది ఇవాళ? అమ్మో 2 ప్లేయర్ కాంట్రా ఇది. చాలా హుషారు ఉన్నది ఇది. ఆయనకి దమ్ము, గుండెల్లో ధైర్యం ఉందంట. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆయనలో ఉన్న వేడి చల్లారిందంట. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నా అంట. రెచ్చగొట్టకూడదంట. ఆయన ఎవరు రెచ్చగొట్టాడు? సార్ మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఏం చెప్పారు మీరు? వాడుకోవటమేనా రాజకీయం కోసం? అటు చూడు బే. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈ రోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు. దీనికి మీరు ఏమంటారు సార్? వీడెవడండి బాబు? ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఎన్ని తెలివితేటలు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసెంత. సొంత అమ్మకు అన్నం పెట్టిన వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే ఇది ఎంత మటుకో నమ్మసక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించారు. పీకల కోస్తాం. ఎవడన్నాడు పీకల కోస్తామని?
జగన్ గారు అన్నాడు పీకలకు వస్తామని. అది నిజం సార్. కనపడుతుంది కదా నువ్వు చెప్పేదేంటి? తప్పులు చేస్తే చేసి ఉండొచ్చు. తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఏమో సార్ నాకు కనపడదు సార్. తప్పులు చేయబట్టే కదా తప్పులు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. కనపడదు, వినపడదు. ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీలైపోయాడు. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్ముల గుడిసెలు. ఇదేనయ్యా ఇది ఎప్పుడు చూడలే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.